సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: బాధ్యతలు సులువుగా నిర్వహించగలుగుతారు, ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగంలో పురోగతి, అనుకున్న కార్యాలు సక్సెస్ఫుల్గా ఈరోజు సాధించగలుగుతారు. ఆర్థిక లాభాలు కూడా విశేషంగా కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో శుభకార్యాలు కానీ శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. కొంతమందికి ఆకస్మికంగా మంచి శుభవార్తలు వినడంతో పాటు ఆ వార్తల వల్ల మీకు పురోగతి కలగడంతో పాటు మీరు ఎన్నడూ ఊహించినటువంటి స్థాయికి వెళ్లేందుకు అది పునాదిగా గోచరిస్తోంది. వ్యాపారంలో అభివృద్ధులు కనబడుతున్నాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ మీరు ఏ కార్యం తలపెట్టాలన్నా ఈరోజు చేసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. అనుకూలమైన రోజు ఈరోజు. అదృష్ట శాతం 92గాను, దురదృష్ట శాతము 8% కనబడుతోంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఈ గోధుమ రంగు వస్త్రాన్ని మీరు ఏ పని మీదైనా వెళ్ళినా, నిర్ణయాలు తీసుకున్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.